వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము చిరుధాన్యాల్లో ఒకటైన రాగులతో లడ్డు ప్రిపరేషన్ అనేది ఎలాగో చూద్దాము. ముందుగా మనకి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత ఒక్క మెజరు రాగులు శుభ్రంగా కడిగి నీడలో ఆరబోసుకుని ఉన్న రాగులు తీసుకుని వేయించుకోవాలి. ఈ రాగులు వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనకి హార్లిక్స్ కనుక ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఈ రాగులు చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ రాగుల్ని చల్లారనివ్వడానికి వేరే గిన్నెలో ఉంచుకుని ఆ తర్వాత మనం తీసుకున్న రాగులకి హాఫ్ క్వాంటిటీ మినపగుళ్ళు, పొట్టు తీసిన మినపగుళ్ళు, ఇవి కూడా మనకి లో ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన మినపగుళ్ళు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని చాలా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం వేయించి చల్లార్చి ఉంచుకున్న రాగులను కూడా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. జల్లించాల్సిన అవసరం లేదు. రాగులు కూడా అలాగే ఫైన్ పౌడర్గా చేసి మనకి ఈ రెండు పౌడర్స్ కూడా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఈ రెండు పౌడర్స్ చక్కగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ క్వాంటిటీ మనము జార్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి వీటికి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఏ బౌల్తో అయితే మనం రాగులను తీసుకున్నామో ఆ బౌల్కి ఈక్వల్గా బెల్లం తురుము తీసుకున్నాను నేను. ఇది కూడా మనకి హాఫ్ క్వాంటిటీ మనం తీసుకున్న ఏదైతే పౌడర్ ఉందో దాంట్లో వేసుకుని జస్ట్ అలా ఒక్క నిమిషం పాటు మనం మిక్సీ వేసుకుంటే కనుక చక్కగా ఈక్వల్ గా కలుస్తుంది. మనకి తీసుకున్న పౌడర్ తర్వాత బెల్లము రెండు కూడా కలిపి ఇలా మిక్సీ వేసుకుంటే కొంత జిగురు అనేది మనకి ఇక్కడి నుంచే వచ్చేస్తుంది బెల్లం నుంచి. ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు సన్నగా చేసి కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ రాగులు తర్వాత మనం తీసుకున్న మినపగుళ్ళు రెండు కూడా మంచి కాల్షియము ఎక్కువగా ఉండి తర్వాత ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ కాబట్టి చాలా హెల్త్కి, ముఖ్యంగా అన్ని ఏజ్ గ్రూప్స్కి, పిల్లలకి కాల్షియము అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా రెగ్యులర్ డైట్గా మనం కాల్షియం తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. దానికి తోడు బెల్లం తీసుకుంటున్నాము, నెక్స్ట్ నెయ్యి, కాబట్టి చాలా చాలా బలవర్ధకమైన ఆహారము. తర్వాత మంచి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మనకి మినపగుళ్ళు మంచి ఫ్లేవర్ వస్తాయి కదా చక్కగా వేయించుకున్న తర్వాత. అలాగే మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మంచి టేస్టీగా ఉండే ఫుడ్. మనకి ఈ జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పు అనేది ఈ పిండికి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి కావలసినంతగా తక్కువ క్వాంటిటీలోనే నెయ్యి 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనకి నెయ్యి వేడి చేసుకుని వేడి నెయ్యితో మనము ఈ ఉండలు చుట్టుకుంటే చక్కగా జిగురుతో మంచిగా బాగా వస్తుంది అన్నమాట ఉండ. బెల్లము జిగురుగా ఉన్న బెల్లం వాడుకుంటే కనుక మనకి నెయ్యి అనేది ఎక్కువగా అవసరం అవ్వదు. ఇప్పుడు చక్కగా వేడి నెయ్యి వేసుకున్న తర్వాత మనకి కావలసినంత సైజులో ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి మనకి కాస్త ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 1 నెల వరకు కూడా మనకి ఫ్రెష్గానే ఉంటాయి. తర్వాత బెల్లము నెయ్యి కూడా అవసరాన్ని బట్టి కొంచెం బెల్లం అనేది మనకి స్వీట్నెస్ తినే అవసరాన్ని బట్టి, లేదు నెయ్యి కూడా మనకి ఇలా ఉండ చుట్టడానికి సరిపడినంతగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి బలవర్ధకమైన రాగి లడ్డు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.